పేపర్లలో ఏముంటుందన్న ఇదే అదే విషయం. సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం. రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 8B 8C నోటీసులపై కేసీఆర్ హరీష్ రావులది వితండవాదమని ధ్వజం. అర్ధరాత్రి దాటాక సాగిన సభ. అసలు అర్ధరాత్రి ఎందుకు సాగింది ఆ సభ? ఇది మాట్లాడుకుందామే. అర్ధరాత్రి దాకా సాగింది, చరిత్రలో రేరుగా ఇటువంటిదని ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఎందుకు సాగింది సభ అర్ధరాత్రి దాకా? ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు కేరళ పర్యటనలో ఉన్నాడు. ఆయన వచ్చేదాకా వాయిదా వేసారు. కేరళ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేసీ వేణుగోపాల్ గారు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన అసెంబ్లీకి హాజరై అసెంబ్లీ నుంచి బేగంపేటకు వచ్చి బేగంపేట నుంచి కొచ్చికి ప్రత్యేక విమానంలో పోయి కొచ్చి నుంచి హెలికాప్టర్లో అక్కడ ఏది కేసీ వేణుగోపాల్ గారి కార్యక్రమానికి హాజరై మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో కొచ్చి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి 5-6 అయింది అనుకోరాదు. ఆ 5-6 గంటలకు సార్ వచ్చి కూర్చున్నాక సభ స్టార్ట్ అయింది కాబట్టి లేట్ అయింది. సార్ వచ్చి కూర్చుని కాబట్టి సభ స్టార్ట్ అయింది, లేట్ అయింది. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఒక నివేదిక సభలో పెట్టిన సందర్భంలో ఒక ముఖ్యమంత్రి గారు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అక్కడికి పోయి రావడం అంటే, సో ఈ అంశాన్ని ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని ఏమైనా వ్యూహాలను చర్చించి వచ్చాడా అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే సార్ సెటిల్ అయిపోయింది అని చెప్పి రావడమా? ఏదో ఒకటి జరగాలి, లేకపోతే ఇంత సీరియస్ కార్యక్రమంలోకి ఎట్లా పోతాడు? నిన్ననే హాజరైంది, అడిగి పోయి వచ్చిండు. కాళేశ్వరం బ్యారేజీలో అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా నిన్న అందుకే శాసనసభ చాలాసేపు వాయిదా పడ్డది. మీరు చూడండి.